ఎందువల్ల పొట్ట బాగుందా అని అడుగుతారు అందరూ. 90% జనాలలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, వెళ్తున్నారు మోషన్ కానీ ఫ్లష్ అవ్వట్లేదు. దానివల్ల ఈ ఒబెసిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మెంటల్ హెల్త్ పాడవడం కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్లూడింగ్ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ. స్టమక్ ఫ్లష్ అవ్వకపోతే ఏమిటి సిమ్టమ్స్ అండ్ సైన్స్? మనకి మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళలో వైట్ రైస్ ఎక్కువ తింటే కూడా మలబద్ధకం వస్తుందండి కొంత. డెఫినెట్గా వస్తుంది. కార్బోహైడ్రేట్ ఎక్కువ అయిపోయింది, ఫైబర్ లేదు, బ్యాలెన్స్డ్ ఉండాలి కదా మీల్. ఈ అల్యూమినియం పాత్రస్ లో వండి 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 ఈ లివర్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. మట్టి కుండలో వండిన కూరను తినడం వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ 100% రావు. అది ఎలా సాధ్యం అవుతుంది? ప్రోటీన్ తినేవాళ్ళు, నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా 12-14 గంటల వరకు అది హరాయించుకోవడం కష్టం అని. ఇది నిజమా? నువ్వు వర్కౌట్ చేస్తున్నావంటే నువ్వు కాంబినేషన్ లో ప్రోటీన్ తీసుకోవాలి. నువ్వు వర్కౌట్ లేదు, ఏమి లేదు, ఇంట్లో కూర్చున్నావు, ఫుల్ చికెన్ తింటున్నావు, ఫుల్ హై ప్రోటీన్ వద్దు, హై కార్బోహైడ్రేట్ వద్దు, ఎనీథింగ్ ఏదొద్దు. ఓవరాల్ గా హెల్దీగా ఉండాలంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ చిట్కాలు ఫర్ హెల్దీ గట్. గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి, మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా, ప్రాపర్ స్లీప్ ఉందా, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, నా స్కిన్ హెల్దీగా ఉండాలి, ఇంపాసిబుల్. బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్. మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. మామూలుగా అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, అందరూ ఫస్ట్ అడిగే ప్రశ్న మీ బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, గట్ హెల్త్ ఎలా ఉందని చెప్పి. ఇది యూనివర్సల్ అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మలబద్ధకం చాలా ఎవరు మాట్లాడని సబ్జెక్ట్, కానీ చాలా కీలకం మంచి ఆరోగ్యానికి మలబద్ధకం ఉండకపోవడం అనేది. మనతో పాటు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అందరికీ సుపరిచిత న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్తా ఉన్నారు, వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ షగుఫ్తా, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఫస్ట్ అడిగే ప్రశ్న, ఎందువల్ల పొట్ట బాగుందా అని అడుగుతారు అందరూ. డెఫినెట్గా అండి, పొట్ట మేజర్ పార్ట్. మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు మన డైజెస్టివ్ సిస్టమ్ ని. అవును. ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తే సయాటికా పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. నేను 40% కారణం గట్, మనం మోషన్కి వెళ్ళి మొబైల్ తీసుకొని గంటలు కూర్చోవడం వల్ల ఈ సయాటికా పెయిన్స్ వస్తున్నాయని చెప్తాను. ఇండియన్ వాష్రూమ్స్ అట్లీస్ట్ మనం కూర్చోలేము ఎక్కువసేపు. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే వాళ్ళైనా సరే 2 to 3 minutes మనకి ఒక ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే ప్రొసీజర్ని యోగాలో మలాసన్ అంటారు. ఆ మలాసన్ పొజిషన్ లో కూర్చుంటాం కాబట్టి మోర్ దెన్ 3 to 4 minutes కూర్చోలేము. అలా వచ్చింది. అప్పుడు మనకి ఆ ఇండియన్ వాష్రూమ్స్ ఉండేవి కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకుంటున్నారని అందులో ఫస్ట్ వెస్టర్న్ వాష్రూమ్స్ ఉన్నాయి లేదని చూసుకుంటాం. అంతే కదా. అంతే. ఎన్ని కంప్లైంట్స్ గట్ పిల్లల్లో. నేను చెప్పాను రీసెంట్ గా 12-13 years పిల్లలకి వీక్లీ వన్స్ మోషన్ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు క్లినిక్. నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే వాళ్ళు వాటర్ ఎంత తాగుతున్నారు, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు తింటున్న ఫుడ్ ఏంటని అడిగితే పడుకునేది ఎప్పుడో 12కో 1కో పడుకుంటారు. అండ్ వాటర్ కూడా 3 to 4 liters అసలు పక్కన పెట్టండి, 3 to 4 glasses కూడా తాగట్లేదు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లేస్తున్నారు. లేట్గా లేస్తే ఈజీగా పోస్ట్ పోన్ చేసేది ఏంటి, మోషనే. ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, స్కూల్కి వెళ్ళాలి కదా, బస్కి వచ్చేస్తుంది స్కూల్ బస్, తొందరగా వెళ్ళాలి. సో ఈవినింగ్ వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, మోషన్ పోస్ట్ పోన్ చేసి 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 గట్ మొత్తం స్ట్రక్ చేసి పెట్టేశారండి. పిల్లల్లో రీసెంట్గా ఒక అమ్మాయి కూర్చోలేకపోతుంది చైర్లో, ఎందుకంటే పైల్స్ ఉన్నాయి, విపరీతమైన మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది. ఆ పెయిన్ భయంకరం. నేను అప్పుడు టబ్బా చెప్పాను, మంచిగా ఒక వాటర్ తీసుకొని, మంచిగా టబ్లో వాటర్ తీసుకొని 2 to 3 ice cubes వేసుకొని కూర్చోమ్మ మార్నింగ్ టైమ్స్ 10 minutes అంటే అప్పుడు స్లోగా అది చేస్తూ వాటర్ ఇంటేక్ పెంచాము, ఫైబర్ ఫుడ్స్ పెంచాము. అండ్ చిక్కుడుగాయ అద్భుతంగా పనిచేస్తుంది మోషన్కి. అండ్ రా పపాయ, మనం పపాయ కూడా అంటాం కదా, పపాయ బెస్ట్. రా పపాయ సలాడ్ లాగా వాడమంటుంటాను నేను, మోషన్ పాస్ అవుతుంది. జామకాయలు ఉన్నాయి, ఎన్ని లేవు, ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, ప్రూన్స్ కూడా ఉంటాయి. బెస్ట్, అసలు బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రూన్స్. అండ్ మోషన్ సాఫ్ అవ్వడానికి, గట్ హెల్దీగా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రూన్స్. సో ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళ గట్ హెల్త్, మోషన్స్ రెగ్యులర్ గా అవడం అనేది అవుతుంటుందండి. మోషన్ సాఫ్ అవుతుంది. అండ్ కాంప్లికేటెడ్ పైల్స్ కూడా క్యూర్ అవుతాయండి. టబ్ బాత్ చేసుకుంటూ ప్రాపర్ గా త్రూఅవుట్ ద డే 3 to 4 liters వాటర్ తాగాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్స్ 100% ఆపేసేయాలి. జంక్ ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా బ్రెడ్ కూడా జంక్ ఫుడ్. అంటే అది కంప్లీట్ గా దానిలో ఫైబర్ లేకుండా, ఏ విధమైన పోషకాలు లేకుండా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా జంక్ అంటారు. కంప్లీట్ గా జంగే. పిల్లలకంటే కూల్ డ్రింక్లు ఇష్టం, మ్యాగీ ఇష్టం, బ్రెడ్లు ఇష్టం, కేక్స్ ఇష్టం. ఇవన్నీ తిని పిల్లలు హెల్తీగా ఉండాలి, మెమరీ షార్ప్ ఉండాలి, మా పిల్లల స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలంటే ఇంపాసిబుల్. మీ ఫుడ్ అంతా కట్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టి ప్రాపర్ వాటర్ తాగండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంది, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు.
100% మనం ఎంత దూరంగా ఉంటే డాక్టర్కి అంత మంచిది. ఎందుకంటే మనం ఇంట్లోనే మన కిచెనే మన మెడిసిన్ అండి. అసలు అవును. కిచెన్ కరెక్ట్గా ఉండి వండే పాత్రలు కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ అల్యూమినియం పాత్రలో వండి ఈ లివర్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అవును. నేను మట్టి కుండలో తోచితే ఒక్క కూరైనా సరే వండుకోండి పర్ డే. మట్టి కుండలో వండితే అద్భుతమైన టేస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మట్టి కుండలో వండిన కూరను తినడం వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ 100% రావు. అది ఎలా సాధ్యం అవుతుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం అల్యూమినియంతో వండితే ఏమవుతుంది? సో తెలిసిందే, అందరికీ నాలెడ్జ్ ఉంది. దాంట్లో నుంచి మనం తీస్తూ వండుతూ ఉంటే పాత్రే కరిగిపోతూ ఉంటుంది. అదే మట్టి కుండలో వండితే మట్టి ఎంత సహజ గుణం. చిన్నప్పుడు పాతకాలంలో మట్టిలో ఆడుకునే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. మంచి బ్యాక్టీరియా మనకి ఫామ్ అయ్యేది మన బాడీలో. గుడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉంటేనే గట్ హెల్దీగా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసే గుణాన్ని మట్టి కుండ కలిగి ఉంది. ఆ మట్టి కుండలో వండుకొని తినడం వల్ల మంచిగా పోషక గుణాలు ఎక్కడ ఏవి మిస్ అవ్వవు. మనం ఏదైతే వెజిటేబుల్స్ వేస్తున్నామో మనం అవి తింటే ఎంత నమ్మకం ఉంటుంది మనకి గట్ హెల్దీగా ఉంటుందని. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇస్తుంది మట్టి కుండలో వండిన వంట. సో అది మంచిగా తిన్నాం అనుకోండి, సో దాంట్లో నుంచి ఫైబర్, మన మట్టి కుండలో ఎక్కువ ఆయిల్ వేయలేం వంటకి, తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా అవుతుంది కర్రీ. అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూస్తే. అసలు ఈవెన్ దో మా ఇంట్లో మట్టి కుండలో వండుతున్నారు అంటే మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు వాళ్ళు హెల్దీగా ఉన్నారని. కొన్ని ప్రాసెస్లు మట్టి కుండలో చేశారా, మేము మట్టి కుండలో ఏదైనా కర్రీ చేసి పెట్టాము ఈరోజు అంటే దాన్ని చూసిన ఫీలింగే స్టమక్ హ్యాపీ ఫీల్ అవుతుంది. వండిని తిన్నామా లేదా సెకండరీ థింగ్. ఆ కుండను తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఏదైనా సాంబార్ కానీ కర్రీ కానీ చేసి పెడితే మనం చూసినా కూడా ఒక హ్యాపీనెస్ కడుపులో నుంచి వస్తుంది. ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం కానీ ఈరోజు నేను హెల్దీగా అయిపోతానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ మన కళ్ళు, మన స్టమకేనండి. ప్రతిదీ చెప్తూ ఉంటాయి, మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. నీళ్లు తాగమని స్టమక్ చెప్తూనే ఉంటుంది, దాహం వేస్తుంటుంది. మనం ఏం చేస్తాము, నీళ్ళు తాగితే ఎక్కడనో వాష్రూమ్స్ బయటకు వెళ్ళలేమని చెప్పి పిల్లలు వాటర్ తాగట్లేదు. అవును. వాటర్ మేజర్ పార్ట్. వండే విధానం మార్చండి. ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్న ప్రాసెస్ ఫుడ్లు అన్నీ పడేసేయండి. కిచెన్ని క్లీన్ చేయండి, స్టమక్ ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది. అద్భుతం. అసలు ఇది మనకి అంటే ఇవన్నీ చాలా మనకి పురాతన విషయాలు తెలిసినవే. ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా మారిపోయింది మన లైఫ్ స్టైల్ అని. అసలు ఈవెన్ వైట్ రైస్ ఎక్కువ తింటే కూడా మలబద్ధకం వస్తుందండి. డెఫినెట్గా వస్తుంది. మోర్ రైస్ ఫైబర్, కార్బోహైడ్రేట్ ఎక్కువ అయిపోయింది, ఫైబర్ లేదు. బ్యాలెన్స్డ్ ఉండాలి కదా మీల్. ఇప్పుడు మనం ఏదైనా సరే గట్టి పదార్థం తిన్నాం అనుకోండి, దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదైనా వెజిటబుల్స్ ఇవన్నీ తింటేనే కదా రెండు కలుస్తాయి. లేదంటే అదంతా స్టక్ అయిపోయి పేగులో ఉండిపోతుంది. ఇప్పుడు ఏదైనా సరే ఒక పైప్ లైన్ లాంటిది మన ఇప్పుడు అసలు డైజెషన్ అంటేనే నాలుక. మనకు ఫస్ట్ స్టార్ట్ విత్ మౌత్ నుంచి నాలుక నుంచి మనకు మొత్తం ఈసోఫెగస్ నుంచి స్టమక్, ఇదంతా. సో మనము ఎప్పుడైతే సరే టఫ్ పదార్థం తిన్నాం అనుకోండి ఉండిపోద్ది స్టక్. ఇదంతా పైప్ కదా, పైప్లో చెత్త అంతా పెరిగిపోతే నీళ్ళు పంపిస్తే పోతాయా? పోదు. చెత్తని క్లీన్ చేయాలి. సో మనం సాలిడ్స్ తిన్నాం అనుకోండి, దాంతో పాటు ఫైబర్ కూడా వేసామనుకోండి, నీట్గా డైజెషన్ అవుతుంది, న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటుంది, బాడీ రిమైనింగ్ ఎలిమినేట్ చేస్తుంది. డాక్టర్ షగుఫ్తా, మామూలుగా అంటే తిన్న వెంటనే చాలా మందికి విరోచన వెళ్ళాలనిపిస్తుంటుంది, అది ఎందువల్ల జరుగుతుంది? సో ఇది ఇంటెస్టైనల్ వీక్నెస్ వల్ల అండి. వీళ్ళు సరిగా అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, వర్కౌట్స్ ఉండవు, లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళకి క్రానిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఎసిడిటీ, సో ఇలాంటి కంప్లైంట్స్ ఉండే వాళ్ళు తిన్న వెంటనే కొట్టేస్తుంది ఎమోషన్లోకి. అది మంచి హెల్దీ హ్యాబిట్స్ కాదు. సో ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయ్యి డాక్టర్ని. అసలు మన లైఫ్ స్టైల్, ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి ఫుడ్, ఇప్పుడు మనం చెప్పే కొన్ని రెమెడీస్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ ఉంటాయి. జామకాయ తినమంటాం, కొంతమందికి బనానా తినమంటాం గట్ హెల్త్కి, పపాయ ఫ్రూట్ తింటాం, కొంతమందికి పడుతుంది, అదే కొంతమందికి పాయిజనస్గా మారుతుంది. ఎవ్రీ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ హ్యూమన్ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. అందుకని మనం ఆయుర్వేదాలు కానీ న్యాచురోపతులు కానీ నాడిని చూసి, వాళ్ళ ఫేస్ని చూసి, వాళ్ళ నాలుకని చూసి కూడా వీళ్ళ డయాగ్నోస్ చేస్తాం. నేను చాలా వరకు చెప్తుంటాను, మనకి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయనుకోండి బాగా, సో వీళ్ళకి గట్ క్లీన్గా లేదు అంటాం, స్టమక్ కరెక్ట్గా డైజెషన్ లేదు, స్టమక్ చాలా వీక్గా ఉంది. వీళ్ళలో కూడా చాలా వరకు స్టమక్ డైజెషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవడము, లేదనుకోండి అసలు మోషన్ రాకపోవడం, ఈ 2 సమస్యలు ఉంటాయి కొంతమందికి. ఇలా ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయనుకోండి, బాగా గమనించండి, వీళ్ళలో 100% కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఈ పార్ట్లో పింపుల్స్ రావడము, ఒక డార్క్గా ఉండడము, లేదంటే ఇక్కడ నుంచి అన్వాంటెడ్ హెయిర్ ఉందనుకోండి, వీళ్ళల్లో యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ. ఫేస్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ యువర్ బాడీ అంటారు. అంతే కదా, ఫేస్ మన డయాగ్నోసిస్ కరెక్ట్ ఉంటుంది. ఈవెన్ మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఫస్ట్ నాడి చూస్తా, ఫేస్ని చూస్తా, నాలుకని చూస్తా, కంటి గుడ్డును కూడా చూస్తాం. సో ఇరిడయాగ్నోసిస్ అంటారు. అంటే మన కంటి గుడ్డులో 12 క్లాక్స్ ఉంటాయి. ఎవ్రీ క్లాక్ ఒక్కొక్క ఆర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళలో కరెక్ట్ ఉందా లేదని కూడా చెప్పొచ్చు. న్యాచురోపతిలో బెస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇరిడయాగ్నోసిస్, ఫేస్ డయాగ్నోసిస్ అండ్ నాడి డయాగ్నోసిస్ చూసి చెప్పొచ్చు మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేది. స్కిన్ని చూసి చెప్పొచ్చు నీళ్ళు తాగుతున్నారా లేదా అనేది. హెయిర్ని చూసి చెప్పొచ్చు వీళ్ళకి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదా. అసలు
ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి అంటే వీళ్ళ గట్ ఎంత వరస్ట్గా ఉంచుతున్నారని కూడా తిప్పేస్తాం. రైట్. సో గట్ హెల్త్ కి పింపుల్స్ కి అంత దగ్గర కనెక్షన్ చాలా. ఉంది. ప్రోటీన్ తినేవాళ్ళు, నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ టైం ఉంటుంది మన బాడీలో. సో ఒక చికెన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా 12-14 గంటల వరకు అది హరాయించుకోవడం కష్టం అని. ఇది నిజమా అండి? డెఫినెట్గా నిజమండి. అందుకనే ప్రోటీన్ ఫుడ్ ఎవరికి సజెస్ట్ చేస్తాము? వర్కౌట్ చేసే వాళ్ళకి. నువ్వు వర్కౌట్ చేస్తున్నావంటే నువ్వు కాంబినేషన్లో ప్రోటీన్ తీసుకోవాలి. నువ్వు వర్కౌట్ లేదు, ఏమి లేదు, ఇంట్లో కూర్చున్నావు, ఫుల్ చికెన్ తింటున్నావు, ఫుల్ ప్రోటీన్ తింటున్నావు, ఎక్కడి నుంచి డైజెషన్ అవుతుంది? డైజెషన్ అయ్యేది వర్కౌట్స్ కదా. వర్కౌట్ని బట్టి ఫుడ్ని డిసైడ్ చేయొచ్చు మనం. సో కాబట్టి హైలీ ప్రోటీన్ తిన్నాము కూడా చాలా కాన్స్టిపేషన్ వస్తుంది. నేను ఒకటే అంటాను, త్రూఅవుట్ ద డే మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ ఉందా లేదా చూసుకోవాలి. హై ప్రోటీన్ వద్దు, హై కార్బోహైడ్రేట్ వద్దు, ఎనీథింగ్ ఏదొద్దు. నీకు ఈ రోజుకి ఇంత ప్రోటీన్ కావాలి, ఇంత కార్బోహైడ్రేట్ కావాలి. ఓవరాల్గా నీ బాడీలోకి ఎలా తీసుకుంటాం పర్ మీల్? ఎవరైనా సరే గట్ హెల్త్ అనే కాదు, ఓవరాల్గా హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పిన పద్ధతిని ఫాలో అయితే ద పర్ఫెక్ట్లీ గుడ్ అంటాను. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫస్ట్ మౌత్ నుంచి ఈజీగా లోపలికి పంపించే డీటాక్స్ వాటర్ తాగాలి. సో మార్నింగ్ లేచాక ఒక 250 ml 300 ml తీసుకోండి డీటాక్స్ వాటర్. డీటాక్స్ ఎలా చేయాలి అది? అందులో కొద్దిగా పావు స్పూన్ జీలకర్ర వేయండి, పావు స్పూన్ సోంపు వేయండి, పావు స్పూన్ మెంతులు వేయండి, కొద్దిగా ధనియాలు వేసుకోండి, కొద్ది వామ్ వేసుకోండి. ఇవైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, అండ్ మోర్ ఇమ్యూనిటీ కదా. ఈ ఇంగ్రీడియంట్స్ని పావు స్పూన్ మరి ఏమంటే 2-3 స్పూన్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎక్కువ తీసుకొని ఓవర్ హీట్ చేసుకోవడం ఎందుకు బాడీని? పావు స్పూన్ తీసుకొని ఒక 300 ml వాటర్లో గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్. సో ఈ వాటర్ మనం తాగామనుకోండి, సో ఒకటి మొత్తం ఫ్లష్ అయిపోతుంది మోషన్. ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు. నేను చాలా మందికి అంటాను, గట్ హెల్తీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది, ఇది మోర్ డేంజరస్. ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే. మాకు చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు, అదొక ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది బాడీలో. అదొక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే. నిజంగానే, ఎందుకంటే ఇది ఒక అడిక్షన్. అది తాగలేదు అనుకోండి మోషన్ అవ్వదు. ఒకరోజు 4-5 రోజులు ఆపేస్తాం అనుకోండి, అసలు మోషన్ అవ్వదు. యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో. కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు. కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున మోషన్ అవుతుంది అని కూడా ఉన్నారు. కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ అడిక్షన్స్. ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి వితిన్ 2 to 3 minutesలో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి, దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి, దాని తర్వాత ఒక మంచిగా జావలు తాగి. జావలో ఎంత అద్భుతం అండి అసలు. రాగి జావలో కొన్ని ఫ్లాక్ సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి, అసలు గట్ ఎంత హెల్దీగా ఉంటుంది. మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి, అసలు ఎంత మంచిది. అసలు మనకి ఐరన్ ఉంటుంది, అసలు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది, కాల్షియం వస్తుంది రాగి జావలో. రాగి జావ ఒక అద్భుతం. ఇప్పుడు కాదు, పాతకాలం నుంచి రాగి జావ తాగి నరాలకి బలం, జాయింట్స్కి బలం. అందరికీ పడుతుందండి రాగి? అంటే కొన్ని కేసెస్లో, కొన్ని పైల్స్ ఉంటాయి, పైల్స్ కేసెస్లో, కొన్ని కేసెస్లో పడవు. అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ పర్సన్కి డైజెషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు రాగి మనం తాగామనుకోండి మనకు చాలా మంచిది, స్ట్రాంగ్ అవుతాము, వీక్నెస్ పోతుంది, జుట్టుకు మంచిది, బోన్స్ చాలా స్ట్రాంగ్. కొంతమందికి అదే రాగి తీసుకుంటే అసిడిటీ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న జావ తాగమంటాం, కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ జావ తాగమంటాం, ఇంకా బెస్ట్ రాజగిర, తోటకూర విత్తనాలు, మోర్ ఐరన్, ఆ జావ తాగుంటాయి. ఈ 4 కలుపుకొని ఇప్పుడు రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు. అందులో రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లీ, కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దాన్ని పొద్దున పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావను కలిపి పెట్టుకున్నాం కదా, అవి 2 స్పూన్లు వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి. ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటే అసలు ఎంత హెల్త్ అలా తనుకొస్తుంది. ఇంకా హెల్దీ కావాలి. ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ ఘీ, వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద, మన స్టమక్ మీద? చాలా మంచిదండి. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది. సో కోకోనట్ ఆయిల్ తీసుకోమంటారు పొద్దునే కొంతమంది. ఇవన్నీ నేను ఏమంటే ఇవన్నీ వద్దు, అడిక్షన్స్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది, ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది, ఏదైనా సరే ఇది ఎందో ఏ ప్రాబ్లం అయినా సరే ఇది తీసుకుంటే నాకు తగ్గుతుంది అన్న అడిక్షన్స్ పెట్టుకోవద్దండి. ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని ఇమీడియట్గా ఇది చేసుకోవద్దు. ఇప్పుడు మనకు ఒకవేళ ఘీ తాగితేనే, కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకే, ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా, అది ఫ్లష్ అయ్యేంత వరకే. వన్స్ నీట్గా మోషన్ అవుతుందంటే ఆ అడిక్షన్ కూడా ఆపేసేయండి. రైట్. దేనికి అలవాటు చేసుకోవద్దండి. పొద్దున్నే లేకండి, బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక 2 minutesలో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి. తర్వాత ఆ రోజు చాలా హాయిగా ఉంటుంది, కూడా బాగా నడుస్తుంది. కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు కూర్చొని, ఆ వేడి నీళ్ళు అలవాటు కొంతమందికి పొద్దున్నే అలవాటు పొద్దున్నే. అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్లో పెట్టాలి. ఆటోమేటిక్ కండిషన్లో. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా, అది మీకు రెగ్యులర్గా అవుతుంటుంది. సో కొన్ని రోజులు తాగకుండా చూడండి, అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు,
మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు. దాన్ని కొద్దిగా ఈ రోజు తాగాం, రేపు తాగొద్దు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, కొద్దిగా ఆసనాస్ చేసుకోండి. సో స్లోగా అలవాటు కూడా పోతుంది. అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు. పొద్దున్నే బెడ్ దిగుతారు, మోషన్ ఫ్లష్ చేస్తారు, ఇంకా మీ త్రోట్ దడి చూడండి ఎంత యాక్టివ్. ఎంతసేపటి లోపల మోషన్ అవ్వాలండి? లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్ కి? బెడ్ దిగిన వెంటనే వెళ్ళిపోవాలండి. బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళిపోవాలి మోషన్కి వెళ్ళాలి. అసలు 90% కూడా కాదు, ఎవరికి ఉండదు. హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి లేదు స్వప్న గారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం, ప్రాపర్ ఫుడ్ ఉందా, ప్రాపర్ స్లీప్ ఉందా, ప్రాపర్ వాటర్ తాగుతున్నారు, ఇవన్నీ పక్కన పోండి, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నా స్కిన్ హెల్తీగా ఉండాలి, ఇంపాసిబుల్. బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్. మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మిరాకిల్ రిజల్ట్స్. అసలు మీరు యంగ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, స్కిన్ హెల్దీగా ఉంటుంది. అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం. అది సన్నగా అందరికీ ఉంటుంది, హెల్దీగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది. అది చేసుకుంటే అంత బాగుంటుంది. ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా? చేయట్లేదు. ఆ టఫ్ అనుకుంటాం కానీ. నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది. బెస్ట్ అండి అసలు. టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అసలు అన్నీ నానబెట్టుకుని గింజలన్నీ రాత్రే పెట్టుకుని ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ, కొంచెం గుమ్మడికాయ ముక్క, మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మింట్ అన్నీ వేసేసి 2 ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చిటికెడు పసుపు వేసుకుని తాగమన్నారు. అవును, స్కిన్కి ఎంత మంచిది అసలు. తాగారు మీరు, ఎంత హెల్దీగా ఉంటారు అసలు. గట్టికి చాలా మంచిది. అది నిజంగా ఒక అంటే అది అడిక్షన్ కాదు కానీ ఒక హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది. బెస్ట్ అది. మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ మోర్ ఎనర్జీ మనకి. అంటే త్రూఅవుట్ ద డే మనం తింటున్నాం కదా, అది డైజెషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి. డాక్టర్ షగుఫ్తా, లవంగం ఎఫెక్ట్ ఏంటండి? లవంగం చాలా మంచి ఔషధం. కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ, అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ, అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను. నిజంగా లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం. మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి, మౌత్ నుంచి వెళ్తుంది. మౌత్ మనం క్లీన్గా ఉంచాలి. ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది. లవంగాన్ని మనము పంటి నొప్పి ఎప్పుడన్నా, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసుపావమైంది, లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ వచ్చింది, ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసామనుకోండి, 5-10 నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి. ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది. మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది, ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది. ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేద్దాం, లవంగం అంత పనిచేద్దాం. అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది. మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతము. ఇవన్నీ కొద్ది హీట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందిలో గురకు ఉంటుంది, కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఈ డస్ట్ ఎలర్జీస్. ఇవన్నీ వీళ్ళకి ఏమీ లేదు. 2-3 లవంగాలు, కొద్దిగా మిరియాలు 2-3, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక దాల్చిన చెక్క, ఇవి నీళ్ళలో వేసుకొని ఒక టీ లేదా 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని రోజు కూడా కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి, ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. ఇప్పుడు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా, మనకి నోరు కొంచెం స్టిక్కీగా ఎండిపోయినట్టు ఉండడం, మాట్లాడుతుంటే పెదవులు ఎండిపోయి పెదాలు తడుపుకోవడం, ఇవన్నీ డీహైడ్రేషన్ అయినా? అవును, ఇంకేమైనా కారణాలు ఉంటాయా? లేదు, డిహైడ్రేషన్ 100%. ఇందులో 80% డిహైడ్రేషన్ తీసుకోవచ్చు. 80% మనం కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు. అంటే లైక్ లాంగ్ గ్యాప్. కొంతమందికి పొద్దున్నే 1 లీటర్ తాగేసి త్రోట్ డే తాగకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు. అలాంటి వాళ్ళకు కూడా మౌత్ చాలా డ్రై కావడము అని జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూరని మనం నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగడం కానీ, అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటాం కదా, దాని బదులు పాలకూర, ఒక ఇలాచి మనం నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్, మోర్ మైక్రో న్యూట్రియంట్స్. ఇది ఒక పెద్ద డౌట్ నాకు, ఐరన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుందా? మోర్ ఐరన్. ఇప్పుడు మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ ఉన్నా కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు, వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐరన్ అనేది ఎంత మోతాదు, ఇప్పుడు ఏదైనా సరే న్యూట్రియంట్స్, ఇప్పుడు B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో ఉండాలి. మోర్ దెన్ ఉండదు, మరీ తక్కువ ఉండదు. అదే మన బాడీ ఎలాంటిదంటే మన పొట్ట ఎంత కావాలో అంతే తినాలి. నువ్వు మోర్ దెన్ తిన్నావు అనుకోండి అదొక సమస్య, తక్కువ తిన్నావు అనుకో అదొక పెద్ద సమస్య. దానికి సమపాలన ఉండాలి. అలా న్యూట్రియంట్స్ కూడా ఈవెన్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఉండాలి. మోర్ ఐరన్ ఉన్నా కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్. అండ్ నేను విన్నది ఏంటంటే, ఇది చాలా ఆక్వర్డ్ సబ్జెక్ట్ మాట్లాడడానికి, కానీ మోషన్ పాస్ చేసే బేసిక్గా మోషన్ ఉన్న విధి విధానాన్ని బట్టి కూడా మన బాడీ కాన్స్టిట్యూషన్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి. అంటే బాగా హెవీగా ఉందా మోషన్ అండ్ మందం చేసిన, అంటే తెల్లగా మోషన్ చేస్తే చాలా దాన్ని చిన్న
పిల్లల కోసం చెప్పేవారు, చంటి పిల్లల కోసం. అవునవును. మోషన్ తెల్లగా వచ్చిందంటే ఒంట్లో మందం చేసిందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అలాంటి కొలమానాలు ఉన్నాయండి. ఎవరు Definitely గా. అంటే పట్టించుకోరు ఇవాళ రేపు ఎవరు. సో చాలా ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్ మనం చెప్పాల్సిందే, స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అసలు మన వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా ఉందా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది అనేది స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు. కానీ మేమేం చేస్తామంటే నాలుకను చూసి కూడా వీళ్ళ మోషన్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు. అవును. నాలుకను చూస్తే నాలుకలో వైట్ కలర్ ప్యాచ్ ఫామ్ అయింది అనుకోండి, వీళ్ళ మోషన్ టైట్ గానే అవుతుండొచ్చు, లేదంటే నీళ్ళలాగానే అయిపోతుండొచ్చు. మోషన్ ఎప్పుడు సాఫ్ట్గా స్మూత్గా పడిపోవాలి. ఎప్పుడైతే టైట్గా ముద్దలాగా పడడం కానీ, సో కొంతమంది మేము అడుగుతాం ఎగ్జామినేషన్ మేము ఏదైనా పలానా ఏదైనా ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మోషన్ ఎలా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అదే అడగాలి కూడా. మోషన్ ఎలా అవుతుంది మీకు, స్లీప్ ఎలా ఉంది. సో మోషన్ అనేది సాఫ్ట్గా ఈజీగా పాస్ అయిపోవాలి. హార్డ్గా అయినా, వాటరీగా అయినా, వైట్ కలర్లో, రెడ్డిష్ కలర్లో ఉంటుంది. కొంతమంది ఈ మధ్య వస్తున్నారు. నేను యాక్చువల్లీ జ్యూసెస్లో కాన్స్టిపేషన్ ఉంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తాగమంటాను కొన్ని కేసెస్లో. ఇది తాగుతుంటారు. తాగిన తర్వాత 2-3 రోజులు తాగి భయపడి ఆపేసాం మేడం అంటారు. ఎందుకు ఆపారంటే మోషన్ రెడ్గా వచ్చింది మేడం. అసలు బీట్రూట్లో ఉన్న సహజ గుణమే మన బీట్రూట్. అదే. సో అదొక భయం ఉంటుంది కొంతమందికి. సో మనం ఏ ఫుడ్ తింటామో కొన్ని మన న్యాచురల్ ఫార్మ్స్ ఏంటంటే ఆ కలర్లో మోషన్ అవుతుంది. అలా కాకుండా మీరు తినే ఫుడ్ అంతా నార్మల్గా ఉండి కూడా మీకు పెయిన్ఫుల్గా ఉండి మీకు బ్లడ్ పడుతుంది మోషన్లో అంటే మొత్తం ఖచ్చితంగా పైల్స్ ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట. రైట్. సో మొత్తానికి చాలా వైటల్ సైన్స్ ఇది. అంటే మన స్టమక్ సైన్స్ అనేది మన పాస్ చేసే మోషన్తో మన రోజు మన ఆరోగ్యం, మన సక్సెస్, మన జీవితంలో విజయం కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, మన మోషన్ ఎలా ఉందో లేదో, మనకు గట్ క్లీన్గా ఉందో లేదో ఫేస్ని చూసి, నాలుకని చూసి కూడా చెప్పేచ్చు. మనం నాలుకని, నేను మ్యాక్సిమం పాతకాలంలో డాక్టర్స్కి వచ్చింది, మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాడి చూస్తాం, టంగ్ని చూస్తాం, ఫేస్ని చూస్తాం. వీళ్ళని బట్టి నీకు ఇలా ఉంది ప్రాబ్లం రాసేసుకుంటాం, దానికి ప్రాపర్ డయాగ్నోస్ చేసేసి రాసి పంపించేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇది ఉందండి. డయాగ్నోసిస్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అల్టిమేట్గా ఇవ్వచ్చు ఏ కేసెస్లో అయినా సరే. అంతే కదా. అంతే. చాలా అద్భుతమైన సైన్స్ అండి. లాస్ట్లో ఫైనలీ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ చిట్కాలు ఫర్ హెల్దీ గట్. ఆల్రెడీ చాలా చెప్పారు మీరు. ఒకటి, మీరు మట్టిగుండలో వండుకోవడం మొదలుకొని, అలాగే ఫైబర్ ఫుడ్ ఎలా తినాలో అని చెప్పారు. దాంతోపాటు మార్నింగ్ డీటాక్స్ స్టీల్ గురించి చెప్పారు. ఇంకా ఏమన్నా? గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు 2 జామకాయలు తినండి. జామకాయలు అద్భుతం. గట్ని హెల్దీగా ఉంచుతుంది, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది, మోషన్ నీట్గా ఫ్లష్ అవ్వడానికి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. జామకాయని అమృత అంటారు. అలా జామకాయ తీసుకోండి. రా పపాయ, మనం ఏదైనా సలాడ్స్ చేసుకుంటాం కదా, రా పపాయ ఉంటుంది, బొప్పాయికాయ పచ్చిగా ఉంటుంది కదా, దాన్ని బాగా తురిమేసి ఉడకబెట్టేసి దాన్ని సలాడ్ లాగా, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని పల్లీలు, కొన్ని చియా సీడ్స్ వేసుకొని ఒక సలాడ్ లాగా తీసుకోండి. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది గట్కి. ఇంకా మనం చూసుకుంటే బొప్పాయికాయ ఎలాగో పనిచేస్తుంది. బనానా చాలా చెప్తాను కదా, ఎవ్రీ గట్ హ్యావ్ ఇండివిజువల్ డైజెస్టివ్ ప్రాసెస్. కాబట్టి కొంతమందికి బనానా అద్భుతంగా పనిచేస్తుంది, కొంతమందికి బొప్పాయి పనిచేస్తుంది. ఇంకా మనం నట్స్లోకి వస్తే వాల్నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వాల్నట్ని ప్రతిరోజు కూరల్లో పౌడర్ లాగా చేసేసుకొని కూరల్లో వేయండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా ఉంటాయి అండ్ గట్ హెల్దీగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది. చియా సీడ్స్ అద్భుతం న్యూట్రిషన్. ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని మనం ఇవన్నీ చెప్పాం కదా, మన దగ్గర లేకుంటే మీ రిమైనింగ్ ఉన్న విధానాన్ని సరే సెట్ చేసుకోండి అంటాను. చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోషన్ పాస్ అవ్వడానికి. అండ్ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకోండి, ఆకుకూరలు బాగా తీసుకోండి. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకి పపాయ ఫ్రూట్ కానీ, జామకాయ కానీ, బెర్రీస్ కూడా మంచి గట్ని హెల్దీగా ఉంచుతాయి. బ్లూబెర్రీస్ దొరుకుతాయి. ఇవన్నీ చాలా మంచివండి. మనము చూసిన వెంటనే దాంట్లో అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది మన కళ్ళకి. చూసిన ఒక ఫ్రూట్ని కానీ, ఒక వెజిటబుల్ని కానీ, కలర్ఫుల్గా ఉంటాయి కదా, దాన్ని చూస్తే అది తింటే అది హెల్దీగా ఉంటుందని మన కళ్ళు చెప్తున్నాడు. మనం దాన్ని అవాయిడ్ చేయకండి. అంతే కదా. హెల్దీ, అది తీసుకుంటే మన గట్ హెల్దీగా ఉంటుందని మన గట్ 100% చెప్తుంది. మనం కళ్ళు మెయిన్ పార్ట్, అంటే కళ్ళు చూసి ఇది తింటే నువ్వు ఇబ్బంది పడతావని కూడా చెప్పేస్తాయి. అయినా మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది తింటే నువ్వు హెల్దీగా ఉంటావని కూడా చెప్పేస్తాయి. ఈవెన్ దో బాడీలో నరం చెప్తుంది ఏదైనా ఫుడ్ని చూస్తే, ఇది హెల్దీ, ఇది నువ్వు తిను అని మనకే స్ఫురిస్తుంది. ఎగ్జాక్ట్లీ. హెల్దీ ఫుడ్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది బాడీకి. జంక్ ఫుడ్ వైపుని చూసామనుకోండి కళ్ళ ఆనందపడొచ్చేమో కానీ. ఇంతకీ బిర్యానీ హెల్దీ ఫుడా కాదా? ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ అండి, నేను లేదనట్లే. బిర్యానీ మంచి కంటెంట్, అంటే దాంట్లో అది వండే విధానం, ఇప్పుడు రకరకాల బిర్యానీలు అయిపోయాయి కదా. బిర్యానీ మంచిదే, కానీ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మంచిది. ప్రతిరోజు బిర్యానీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంతే హెల్దీ కదా. సో ఏదైనా సరే మనం ఈ బిర్యానీ కానీ ఏదో తింటున్నాం, సో మనం ఇంట్లో వండాము హ్యాపీగా తినొచ్చు అనుకున్నప్పుడు సలాడ్స్ తినండి దాంతోపాటు. అంతే కదా. మన క్యారెట్, బీట్రూట్, కీరా, ఇవన్నీ ఇప్పుడైతే హైదరాబాద్ షాదీల్లో పెట్టేస్తున్నారు, మంచి ప్లాటర్ పెట్టేస్తారు. క్యారెట్, బీట్రూట్, కీరా అన్ని కట్ చేసిన ప్లాటర్.
గమనిస్తే ఎక్కడన్నా ఇప్పుడు సీజనల్ వైజ్గా కూడా చాలా నాలెడ్జ్ అవుతుంది. రాడిష్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ముల్లంగిని కూడా సలాడ్ చేసేసి పొద్దున్న మనం బిర్యానీ కానీ ఏదైనా తినేటప్పుడు క్యారెట్, బీట్రూట్, రాడిష్, ముల్లంగి, కొద్దిగా కీరా ఇవన్నీ కట్ చేసుకుని అవి 2 ముక్కలు తిని దాని తర్వాత అది ఒక లేయర్ ఫామ్ చేస్తుంది స్టమక్లో, ఒక మంచి ఫ్రెష్ లేయర్. అప్పుడు మీరు తిన్న ఫుడ్ దీంట్లోకి మిక్స్ అయ్యి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ రఫ్ హార్డ్ ఫుడ్ వేసేసి నువ్వు డైజెషన్ అవ్వు అంటే ఎక్కడి నుంచి అవుతుంది? షగుఫ్తా గారు, ఒక మాట కాంప్లిమెంట్ మీకు. మీరు ఎప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తర్వాత మళ్ళీ ఫుడ్ మీద, కిచెన్ మీద, జీవితం మీద మళ్ళీ ప్రేమ వస్తుంది. మీరు చెప్పే విధానం అంత బాగా చెప్తారు. సో చాలా మంచి టిప్స్ ఇచ్చారండి ఇవాళ. కానీ చాలా మూలమైన ఒక విషయం, ఎవరు ఎక్కువ మాట్లాడరు, చిరాకైన అంటే కాన్స్టిపేషన్, స్టూల్స్ గురించి ఏం మాట్లాడతారు, అది కూడా ఒక పాడ్కాస్ట్ షో పెట్టి దీనికి ఎంత అవసరమా అనిపించేది. బట్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మూడ్ స్వింగ్స్, కోపము, పిల్లల్లో ఇరిటేషన్, పెద్దవాళ్ళలో కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏమి చేయలేకపోతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ గట్ హెల్దీగా లేకపోతేనే. గట్ హెల్దీగా ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది, లంగ్స్ హెల్దీగా ఉంటాయి, ఇమ్యూనిటీ బాగుంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండదు. అంతే. గట్కి చాలా కనెక్షన్ ఉంది స్ట్రెస్కి. మీకు స్ట్రెస్ తగ్గించుకోవాలని మెడిటేషన్స్ అవన్నీ చేస్తున్నారు, అవి 100% యూజ్ అవుతాయి. దానికంటే మోస్ట్ ప్రీషియస్ థింగ్ గట్ని హెల్దీగా ఉంచండి. త్రూ అవుట్ ద డే వాటర్ తాగండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్నింగ్ లేచాక 1 hour యోగా అండి. మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది. పొద్దునే లెగాల, ఇప్పుడు అసలు లెగడమే కష్టం, లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లెగుస్తున్నారు, మోషన్ అవ్వట్లేదు. పొద్దున్నే బై 5 అట్లీస్ట్ 6 కన్నా లేచి 6 to 7 యోగా చేసుకొని, ఇప్పుడు మనం చెప్పినట్టు డీటాక్స్ వాటర్ తాగి, త్రూఅవుట్ ద డే మంచి వాటర్ తాగి, సో ఫుల్ మంచి వెజిటబుల్స్, నట్స్, మంచిగా రైస్ కూడా తినొచ్చు, అన్నీ తినొచ్చు. ఏది తినొద్దు అని నేను చెప్పను, అన్నీ తినండి. కానీ సమపాలంలో ఒక మితంగా తినండి. దాంతోపాటు మనం తీసుకుంటున్న ఫుడ్లో వెజిటబుల్స్ ఉన్నాయా చూసుకోండి. ఒక ప్లేట్ మనం చూసి దాన్ని బట్టి మనం హెల్త్ చెప్పేయచ్చు. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేట్లో ఇలా మీల్ చూస్తే ఆ మీల్ని బట్టి చెప్పొచ్చు మనం ఎంత హెల్దీగా ఉన్నామా, మనం ఎంత ఫిజిక్గా మెయింటైన్ చేస్తున్నామని. ఆ మీల్లో చెత్తంతా పెట్టామనుకోండి, అసలు ప్లేట్ని చూసి చెప్పేయచ్చు, వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. మీల్ మీ బాడీని చూస్తుంది, చేస్తుంది, అసలు ఎంత హెల్దీగా ఉందో. సో ఆ ప్లేట్ పెట్టుకునే విధానం, కొద్దిగా ఫైబర్ ఉండాలి, కొద్దిగా రైస్ ఉండాలి, కొద్దిగా ముందు ఇక్కడ తీరిక ఉండాలంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం, మెయిన్ ఇంపార్టెంట్ మెంటల్. ఎందుకంటే మనం అశ్రద్ధ చేసేస్తున్నాం, ఏదో దొరికితే చాలే అని ఏదో ప్రొడక్టివిటీ కోసం పరిగెడతాం కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ. మీరు చెప్తే అర్థమవుతుంది ఎంత మనం శ్రద్ధగా మన బాడీకి ఇచ్చే ఫుడ్ని మనం గమనించుకుని అంత ఇదిగా ఇవ్వాలి. మార్నింగ్ రొటీన్ ఎంత హాయిగా తాపీగా ఉంచుకోవాలని చెప్పి అర్థమవుతుంది డాక్టర్ షగుఫ్తా. సో తప్పకుండా ఐ థింక్ మీరు చెప్పిన కొన్ని చిట్కాలు మా వ్యూవర్స్ తప్పకుండా పాటిస్తారు. అండ్ మళ్ళీ మాకేమైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని సంప్రదిస్తాం. మీరు తప్పకుండా వెరీ ఫ్రీక్వెంట్లీ వచ్చి సుమన్ టీవీలో మీ బోల్డ్ అని విషయాలు, జ్ఞానాన్ని పంచుకోవాలి మాతో. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షగుఫ్తా.